హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పాలకోవా స్వీట్ ప్రిపేర్ చేద్దామని ఫామ్ నుంచి అయితే 1 లీటర్ పాలను తీసుకొచ్చాము. క్రీమ్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను. ఇలా యూజ్ చేయడం వల్ల స్వీట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. పాలను ఒక మందపాటి బౌల్లో వేడి చేసుకోవాలి. అడుగు అనేది అంటుకోకుండా, పాలు పొంగిపోకుండా పాలను అయితే హై ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి. పాలలోని మీగడ గిన్నె అంచులకు అతుక్కుంటూ ఉంటుంది. దాన్ని పాలలోకి అంటూ పాలను అయితే కలుపుతూ ఉండాలి. మనం తీసుకున్న 1 లీటర్ పాలకి 100 గ్రామ్స్ షుగర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. మనకి స్వీట్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పాలల్లో షుగర్ యాడ్ చేశాక పాలు అనేవి పల్చగా అవుతాయి. ఈ పాలను కలుపుతూ గరిటెతో పాలని మెదుపుతూ ఉండాలి. పాలు అనేవి పూర్తిగా మరిగి మనకు కోవాలాగా వస్తుంది. దీనిని గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ కోవా మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండి, ఈ సపరేట్ అయిన కోవాని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు పాలకోవా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. కోవాని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటే పాలకోవా అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.